మంచిగా ఉన్నదే మీ కతిగా. నువ్వేమో 24 గంటలు టీవీలు సీరియల్లు చూసుకుంటా కూసో, ఈడేమో 24 గంటలు ఫోన్లు పట్టుకొని కూర్చుంటాడు. మంచి జోక్ అత్తాంది, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. నేను ఏమంటున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా కొంచెమన్నా? ఏం మాట్లాడతా? ఏం చేయమంటావు మరి? టీవీ ఉన్నది, టీవీ చూస్తానా. టీవీ కూడా పెట్టి అక్కియా అని కొంతసేపు చదువుకోమని చెప్తేందే వాడు ఎట్లా చూస్తాడు చూడు. చూసి ఆ గుడ్లు ఎంత పెద్దగానే చూడు. లేకపోతే నీ లెక్క చిన్నగా మితుకుడు కాళ్ళ లెక్కుంటే మంచిగా ఉంటుందా? మళ్ళా నేను ఒకటంటే ఇది ఇంకోటి మాట్లాడుతుంది. కండ్ల గురించి ఎవరు మాట్లాడతా అంటే ఇప్పుడు? నా కొడుకు నా కళ్ళే వచ్చినాయి, పెద్ద పెద్ద కళ్ళు. నీది శరీరం పెద్దగా ఉన్నది, కండ్లు ఏడున్నాయి, గింతంతే ఉన్నాయి. వాడో పెద్ద అవలేగాడంటే వానందం గురించి మాట్లాడుతుంది. ఇది ఇక పెద్ద అప్సరస దీనందం గురించే మాట్లాడుకోవాలి. ఇగో నువ్వు నన్ను ఎన్నన్నాను గాని నా కొడుకునంటే మంచిగా ఉంటది చెప్తానా. నిన్న వానన్న ఇద్దరు ఇట్లా ఎవరినన్నా ఒకటే, మొత్తం నీ పోలికలే వచ్చినాయానికి. నా పోలికలు ఎందుకు వచ్చినాయి? నీ పోలికలే వచ్చినాయి. అందం మాత్రం నాది వచ్చింది. పత్తిగా పత్తిలే చోటు అయితే అవురా, అందరినీ మూతి పెట్టినావు. డాడీ నాకు అసలు పత్తి అని ఎందుకు పేరు పెట్టినావు? నీకు తెలుసు కదా పత్తి అని పిలుస్తా నేను వాళ్ళకా అని. అయినా గదేం పేరు నా కొడుకు పత్తి అని పెట్టినావు? మా నాన్న పత్తి పంట వేసినప్పుడు ఇడు పుట్టిండు, అందుకే ఇంకి పత్తి అని పేరు పెట్టిండు. ఇంకా నయం, ఇత్తనాలు ఏయంగా ఉట్టలే, ఇత్తు అని పేరు పెడదు. అవును పెడతా. మీ నాన్న విత్తంగా ఎత్తే పిత్తు అని కూడా పెడతాడు. నీకేంది? పత్తి ఫోన్ అడ పెట్టినాడు. పట్టిగా కాదు, ఫోన్ అడ వారేసినాడు అని చెప్పినా. ఈ పోరడు చదవడు, మన్ను లేదు, బడికోడు, ఎటుకోడు, ఇంటికి సపరేకా పెళ్లి చేసి పారేద్దాం. ఏంది డాడీ నిజంగా నాకు పెళ్లి చేస్తానవా? చేస్తారా? ఇక నీకు చదువు లేదు, సంధ్య లేదు, ఇంకేం చేస్తావు? ఇక పెళ్లి చేసి పారేతో పని అయిపోతుంది. మమ్మీ నిజంగానే నాకు పెళ్లి చేస్తాడట్నా అవే డాడీ? ఏమో నాకేం తెలుసు, ఎప్పుడేం బాగుతాడో మీ అయ్యకే తెలియదు. ఎయ్యే నాకు పెళ్లి అవుతుంది, ఎయ్యే నేను పెళ్లి చేసుకుంటా, నాకు పిల్లలు ఊడుతారు. ఎయ్యే ఎయ్యే ఇగో నాకు దోస్తుగాడు ఉన్నాడే, పొద్దున మార్కెట్ కోంగా అనుకో బిడ్డు ఉన్నదని చెప్పిండు. మన పోరానికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. నేను సరే అన్నా. వాళ్ళు అత్తారట, చేసి పారేద్దాం సపరేక. చేద్దామా? నాకు ఇప్పుడే కోడలు వస్తుందా? చేద్దాం చేద్దాం, పెళ్లి చేద్దాం నా కొడుకు. ఏమ్రా చేసుకుంటావురా పెళ్లి? మంచిగా మాట్లాడు వచ్చిన వాళ్ళతోటి. నాకు పెళ్లి చేస్తాను కదా డాడీ, నువ్వు ఎట్ట చెప్తే గట్లింటా. నీ లెక్క పిస చేస్తాండు. పెళ్లి చేస్తానన్నా మంచిగా అవుతాడు. అలా నువ్వేమన్నా అంటే నా మీదకి దేకు. వాళ్ళు వచ్చిన వాళ్ళకు మంచిగా మర్యాద చేయాలి. పిసపిసోడినావు అనుకో, నీకు పిల్లనియరు ఏమియ్యరు. వచ్చిండ్రు పెళ్ళోళ్ళు వచ్చిండ్రు. ఏ పిల్ల సూపర్ ఉన్నది, పిల్ల నాకు నచ్చింది. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం వదినమ్మ. నమస్తే నమస్తే, కూసండ్రి. మా అమ్మాయి పింకీ, మా అబ్బాయి పత్తి. పత్త అదేం పేరు? ఓ ఇలా అయ్యది, ఇలా తాతలది పత్తి పంట, అదో పెద్ద కథ. రే పత్తి, అందరికి నమస్తే పెట్టు. ఆంటీ అంకుల్ కి అందరికి నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ, నమస్తే పింకీ. రే లేవరలే, మెంటలే కింద నీకేమన్నా పండుకున్నావు కిందలే. అబ్బాయికి సంస్కారం బాగున్నట్టున్నది. నమస్కారమా అని బోందా? అరే పిసపిస నాటకాలు ఆడకు. అడితే ఏమైతుంది? అలాగ వెళ్తే ఏమైతుంది? అరే నీ జంతువు లెక్క వేషాలు వేసుడు ఆపు. మనుషులు అందరి దగ్గర మనిషి లెక్క బిహేవ్ చేయి కొంచెం. మనుషులతో బిహేవ్ అన్న, వీళ్ళందరు మనుషులా? మనుషులు కాకపోతే ఇంకేందిరా? మమ్మీ నువ్వు అట్లయినప్పుడు ఇద్దరు పంది, కుక్క, నక్క, గాడిది, అడ్డగాడిది అని తిట్టుకుంటారు కదా, మరి మీరు మనుషులా పశువులా? విక్రేషాలు వేయకు, చక్కగా మూసుకోనుండు. మమ్మీ నాకు ఆకలి అవుతుంది. ఆంటీ వాళ్ళు పోయినాక ఏదోటి చేసి పెడతావు. ఏం చేసి పెడతావు మమ్మీ? ఇంకేం చేసి పెడతారా? అన్నం పప్పు. నాకు అన్నం పప్పు వద్దు మమ్మీ, నాకు బూరెలు కావాలి. బూరెలు ఎక్కడున్నాయిరా? బూరెలు లేవు. బూరెలు లేకపోతే పింకి బుగ్గలు బూరెలు లెక్కున్నాయి, అవి తింటా. మమ్మీ నా బుగ్గలు. ఏంటండి మీ బాబు గట్లా మాట్లాడతాడు? జోక్ చేసిన ఆంటీ. మమ్మీ నా కడుపులో ఇట్లా అవుతుంది, నేను ఇంటికి పోతా. పిస అయ్యకు, నోరు మూసుకొని కూసో. అరే డాడీ నా కడుపులో ఇట్లా అవుతుంది, నేను ఇంటికి పోతా. అట్లే కొంచెం ఆవు కొంతసేపు. మమ్మీ చెప్తేనే నాకు అంత కడుపులో ఎట్లా అవుతుంది. బాబు నువ్వు పెద్ద పెరిగినాక ఏమైదాం అనుకుంటున్నావు? నేనా అంకుల్, నేను గొప్ప మనిషిని అయిదామనుకుంటానా. డబ్బులు ఎట్లా సంపాదిస్తావు బాబు పెద్ద పెరిగినాక? పైసలు బాగున్న దగ్గర కొట్టేసి సంపాదిస్తా. జోకు. అడ్డగాడిదకి ఏం పుట్టింది అన్న? అడ్డగాడిద ఆన్సర్లు ఇస్తాడు, మొత్తం నీ పొలికలే వచ్చినాయానికి. వాడు అడ్డగాడిద కాదు, దున్నపోతు లెక్క ఆన్సర్లు ఇస్తాడు. అవి నీ పోలికలే. కాదు నీ పోలికలే. ఆ పోలికలు అస్సలు కాదు చెప్తానా, నీ పోలికలే. నాకు ఎవరి పోలికలు రాలే, నాకు మా మమ్మీ డాడీ పోలికలు వచ్చినాయి. మమ్మీ నాకు కడుపులంతా ఇట్లా అవుతుంది, చెప్పేదినే. ఎవరు మూసుకొని కూర్చో, ఇప్పుడు ఎటు పోయేది లేదు. ఇంటికి పోయి మళ్ళీ కావాలంటే వాంతి వేసుకున్నది. నాకు కక్క వచ్చినట్టు అవుతుంది.
చెప్తున్నా మమ్మీ నా కడుపులో గడబిడ అవుతుంది ఏంటి అమ్మో ఈ పోరి ఎందుకు అంత చేసుకున్నదో ఏమో ఈ సంబంధం వద్దు మనద్దు మనకు నేను నడువురి బయటకు నడువురి ఈ సంబంధం అయితే ఏమద్దు నడువురి చెప్తే ఎవరా నిన్నారా డాడీ మంచిగా ఏంది పోరెందుకు దక్కిందే ఏమో అండి వచ్చేటప్పుడు బండి మీద చాటు తిన్నది వర్షాకాలం పూట దిక్కుమల్ల చాటు తినిపియాకే అంటే నవ్వు నడువురిగా ఇంటికి